హాయ్ హలో నమస్తే. నేను మణిప్రసాద్ ఆత్రేయపురం. ఇప్పుడు మనం గోదావరి బ్రిడ్జ్ పైన ఉన్నామండి. గోదావరి బ్రిడ్జ్ పైన ట్రైన్లో ఉన్నాం కదా. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని అనుకుంటున్నారా? ఏమీ లేదండి, సరదాగా వర్షాలు వస్తున్నాయి కదా, ఖాళీగా ఇంట్లో కూర్చోవడం ఎందుకని చెప్పేసి మా ఫ్రెండ్ నేను కలిపి గోవా వెళ్తున్నాం అనమాట. అరే, గోవా ఈ టైంలో ఎందుకు? గోవా వెళ్ళడానికి ఇది సరైన సమయం కాదు కదా. శీతాకాలంలో వెళ్తారు, వర్షాకాలంలో వెళ్తే చూడడానికి ఏముంటాయి గోవాలో అని అనుకుంటున్నారు కదా. ఉన్నాయండి, గోవాలో వర్షాకాలంలో వెళ్తే చూడవలసినటువంటి ప్రదేశాలు చాలా ఉన్నాయి. అందరూ శీతాకాలం వెళ్ళి ఆ బీచ్ల చుట్టూరును, ఆ బికిన్లు వేసుకున్న పాపల చుట్టూరు తిరగడం కన్నా అసలైనటువంటి గోవా అందాలను చిత్రీకరించాలి అంటే అవి వర్షాకాలంలోనే వెళ్ళాలి. అవి ఏంటనేది ముందు ముందు వీడియోలో మీరే చూస్తూ ఉంటారు. ఈలోపు ఈ యొక్క ట్రైన్ జర్నీలో ఉన్నటువంటి కొన్ని చిత్రాలను మీరు చూసేయండి. ఇవన్నీ కూడా కర్ణాటకలో ఉన్నటువంటి పంట పొలాలు అన్నమాట అండి. చూసారా ఎంత పచ్చగా కనపడుతున్నాయో. మన ఆంధ్రప్రదేశ్లో తూర్పుగోదావరి జిల్లా, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్నటువంటి పచ్చదనం అంతా ఇక్కడ కనపడుతుంది. చూసారా, ఇదంతా కూడా కర్ణాటక రాష్ట్రం అనమాట అండి. పంటలన్నీ కూడా ఎక్కువగా పండుతాయి. ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తుంది, ఇది విండ్ పవర్ అనమాట అండి. పవన విద్యుత్ ఉత్పత్తి చేసేటువంటి ఫ్యాన్లు. ఇక్కడ చాలా చోట్ల మనకి ఫ్యాన్లు అయితే కనిపిస్తూ ఉన్నాయి. చూడండి, ఈ దారి పొడవునా చాలా పెద్దగా ఉంటాయన్నమాట ఇవి. దీని ద్వారా విద్యుత్ని తయారు చేస్తారు. ఇప్పుడు మనం అత్యంత సుందరమైనటువంటి ప్రదేశంలోకి వచ్చేసామండి. ఇది కర్ణాటక, మహారాష్ట్ర, గోవా సరిహద్దుల్లో ఉన్నటువంటి దట్టమైన అటవీ ప్రాంతం అన్నమాట. ఇక్కడ నుంచి ట్రైను చాలా స్లోగా వెళుద్ది. అందులో భాగంగా ఇక్కడ మనకి చాలా వాగులు, వంకలు, అలాగే టన్నల్స్, గుహల్లోంచి ట్రైన్ వెళ్ళడం అన్నీ కూడా మనం చూడొచ్చు. ఇంకా ఇదంతా కూడా ఎంత పచ్చగా కనపడుతుందో చూశారు కదా. ఒక పక్క నుంచి వర్షం కురుస్తుంది, అలాగే మళ్ళీ తెరిపిస్తుంది. మా మిత్రుడేమో పడుకున్నాడు చూడండి. అలాగా అన్ని రకాలైనటువంటి వాతావరణంలోని మా ప్రయాణం అయితే సాగుతుందన్నమాట. అసలైన అడ్వెంచర్లోకి వచ్చాము చూడండి. చూసారా, ఇక్కడ ఇవన్నీ కూడా సొరంగ మార్గాలు అనమాట. ఇంచుమించుగా 16 నుంచి 18 వరకు సొరంగ మార్గాలు ఉంటాయన్నమాట అండి. ఆ సొరంగ మార్గాలన్నీ దాటుకుంటూ ఇక వాటర్ ఫాల్స్ కూడా మనకి ఇక్కడ కనపడుతూ ఉంటాయి. ఈ దగ్గరలోనే దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అని చాలా పైనుంచి వచ్చేటువంటి వాటర్ ఫాల్స్ కూడా మనకు కనపడుతూ ఉంటుంది. కాకపోతే మనం అవతల వైపున ఉండడం వల్ల కొంచెం చిన్న మొక్క మాత్రమే తీయగలిగాము. ఇంకా చిన్న చితక వాగులన్నీ కూడా వర్షం వల్ల వస్తూ ఉన్నాయన్నమాట. అవన్నీ కూడా మీరు చూడొచ్చు. వర్షం కురుస్తున్నప్పుడు గోవా ప్రయాణం అంటే ఒక అద్భుతమైనటువంటి దృశ్యాలను మనం చూడవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఒక్కసారి ఈ అడవిలో, కర్ణాటక గోవా బోర్డర్ మధ్యలో ఉన్నటువంటి అడవిలో చూస్తున్నటువంటి వాటర్ ఫాల్స్, కురుస్తున్నటువంటి వర్షం మనం చూడొచ్చు. ପହଞ୍ଚିଲା ରହିଛୁ ଆଉ ଯାଇକି
ये पेड़ नहीं रहता ना, ये पेड़ नहीं रहता ना, रे रे बुढ़ा का रे ए देखो ए छोटू వచ్చిందిరా ఏదో మొత్తం మీద చిన్న తడికి దొరికింది. అరే అమ్మ చూడండి ఇక్కడ ట్రైన్ ఆగింది. మంచి ఇదంతా కూడా ఫారెస్ట్ ఏరియా. దిగి ట్రైన్ దగ్గర మీకు చూపిస్తున్నాను చూడండి. ట్రైన్ బయలుదేరుతుంది, ఎక్కేద్దాం. కొండల మీద మేఘాలతో కమ్ముకున్నటువంటి పొగ మంచుతో కూడుకున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నామండి. చాలా అద్భుతంగా కనపడుతున్నాయి కదా. ఇప్పుడు మనం చూడబోతున్నది దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ అనమాట అండి. ఒకవైపు నుంచి చూపిస్తున్నాను, రెండో వైపు నుంచి మన షార్ట్ వీడియోస్లో ఉంటుంది, మన ఛానల్లోకి వెళితే కనపడుద్ది. అది చాలా పెద్దగా ఉంటుందన్నమాట. మేము ట్రైన్ దిగే సమయానికి బీభత్సమైన వర్షం కురవడం వల్ల కెమెరాస్ అన్నీ కూడా లోపల పెట్టుకుని వెళ్ళిపోయామండి తడిసిపోతూ. అందుకని దిగిన వెంటనే వీడియో తీయలేకపోయాను. కాకపోతే ఇప్పుడు మనం గోవా వీధుల్లో ఉన్నాం అనమాట. ఇక్కడ చూడండి, పాతబడిపోయినటువంటి బిల్డింగ్స్ అవన్నీ కూడా మనకి క్లియర్గా కనపడతాయి. ఎందుకో గోవా వస్తే ఏదో కొత్త ప్రదేశానికి, ఒక కొత్త దేశానికి వచ్చినట్టు అయితే మనకు కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అనమాట అండి. పోర్చుగీస్ వారు పరిపాలించినటువంటి ప్రదేశం అనమాట ఇదంతా కూడా. ఎక్కువ శాతం వాళ్ళే ఇక్కడ ఉండేవారు అనేసి చెబుతూ ఉంటారు. అందుకని కట్టడాలన్నీ కూడా ఆ దేశంలో ఉన్నటువంటి కట్టడాలాగానే కనిపిస్తాయి. మేము బస్సు ఎక్కాము, వాడు బంకులోకి వెళ్ళాడు డీజిల్ కొట్టించుకోవడానికి. చూడండి, ఇవన్నీ కట్టడాలు కూడా మనకి చాలా గొప్పగా కొత్తగా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మన సైడ్ ఉన్నటువంటి ప్రదేశాల్లో ఉన్నటువంటి కట్టడాలు కాకుండా కొంత డిఫరెంట్గా కనపడుతూ ఉంటాయి అన్నమాట. అంత పోర్చుగీస్ స్టైల్లో ఉన్నటువంటి కట్టడాలు అన్నమాట. చూసారు కదా, ఇవన్నీ కూడా. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే ఓల్డ్ గోవాకి వెళ్తున్నాము. ఓల్డ్ గోవాలో ఒక చర్చ్ ఉంది కదా, ఆ చర్చ్ను కూడా ఎక్స్ప్లోర్ చేసేసి ఈ రోజుకి ఈ వీడియో ఎండ్ చేస్తాం. రేపటి నుంచి వేరే వేరే చోట్ల కూడా మనం ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. అక్కడ పనాజీ అనమాట, పంజీ అని చూసారా బోర్డు, అది గోవా యొక్క ప్రధాన పట్టణం అనమాట, హెడ్ క్వార్టర్. అక్కడికి వెళ్తున్నాం ఇప్పుడు మనం. అక్కడి నుంచి మళ్ళీ ఓల్డ్ గోవా వెళ్ళాల్సి ఉంటుందన్నమాట. అక్కడి నుంచి వేరే బస్ తీసుకుని ఓల్డ్ గోవాకి వెళ్ళి అక్కడ చర్చ్ నది ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది చూసారా. గోవాలో ఇలాంటి బ్రిడ్జ్లు సర్వసాధారణంగా ఉంటాయన్నమాట. ఈ థ్రెడ్స్తో కూడుకున్నటువంటి బ్రిడ్జ్లు అనమాట ఇవి. ఇదిగోండి, గోవా చర్చికి అయితే వచ్చేసాము. ఇక్కడ చూసారు వాతావరణం. ఇప్పుడు మనం గోవాలో ఉన్నటువంటి ఓల్డ్ గోవా బాసిలికా చర్చ్ దగ్గరికి వచ్చామండి. చూడండి, మన వెనకాల కనపడుతుంది కదా ఓల్డ్ చర్చ్, ఇదే చర్చ్. మనం ఇప్పుడు చూడబోతున్నాం. లోపలికి వెళ్ళి విపరీతంగా వర్షం కురుస్తుంది, అయినా వర్షంలో గోవాని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చాం. సరదాగా గోవా వీడియోస్ అన్నీ మీకోసం వస్తూ ఉంటాయి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లోపలికి వెళ్దాం ప్రజెంట్. విపరీతంగా వర్షం కురుస్తుంది. చూడండి కట్టడం ఎంత బాగుందో. వర్షంలో ఫోన్ పోయినా సరే మీకోసం వీడియో తీసి చూపిస్తున్నాను. చూడండి, ఓల్డ్ గోవా చర్చ్ వెనకాల వైపు మనకు కనపడుతుంది కదా. ముసుగు వీరుల్లో ఉన్నాం ఇద్దరు, ఫోన్ తడిసిపోతుంది. ఇది బాసిలికా చర్చ్ యొక్క లోపల ఉన్నటువంటి ప్రధాన మందసం అనమాట అండి. ఇక్కడ మనం చూడొచ్చు. వీడియో తీసుకోవడానికి అలౌడ్ లేదు, అయినా రిస్క్ చేసి దొంగ చెట్టుగా తీస్తున్నాము. ఇక్కడ మనకి కనిపిస్తున్నది
ఇక్కడ అదిగో చూసారా, డెడ్ బాడీ అనమాట అండి. లోపల ఒక బాడీ ఉంది. అది సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్స్ గారిది అనమాట. ఇక్కడ మనకు డిస్ప్లేలో ఫోటోలు కనపడుతున్నాయి కదా. ఇంచుమించుగా 500 సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి ఆయన బాడీ అక్కడ భద్రపరిచారు వెండి పెట్టిలో. అది డిసెంబర్ 3వ తారీఖుకి తీసి ఒక పండగ వాతావరణం కింద అక్కడ జరుపుతారనమాట అండి. ఆయన ఫ్రాన్స్కి చెందినటువంటి ఒక మత బోధకుడు. ఆయన ఇక్కడికి వచ్చి ఇక్కడ సేవ చేయడం అయితే జరిగిందనమాట. ఈ చర్చికి సంబంధించినటువంటి ఆర్ట్ గ్యాలరీ అంతా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. చూడండి, ఇవన్నీ కూడా పెయింటింగ్స్ అన్నమాట. ఆ రోజుల్లో వేసినటువంటి పెయింటింగ్స్ ఇవన్నీ కూడా భద్రపరచడం అయితే జరిగింది. 1600 సంవత్సరంలో నిర్మించినటువంటి ఈ చర్చు ఇప్పటికీ కూడా చెక్కు చెదరకుండా అలాగే ఉందండి. కొన్ని మరమ్మతులు అయితే జరిపించే ఉంటారు. చూశారు కదండి, మనం ఎదవైపు చూసినటువంటి చర్చు, ఈ చర్చు రెండు కలిపి ఉన్నాయన్నమాట. కొన్ని మరమ్మతులు అయితే చేయడం అయితే జరిగింది. వర్షం కూడా అదే విధంగా కురుస్తూ ఉందన్నమాట అండి. ఇలాంటి చక్కటి వాతావరణాన్ని చూడాలి అనుకునేటువంటి వాళ్ళు వాళ్ళ యొక్క సొంత కళ్ళతో చూస్తేనే ఆ మజా అనేది జరుగుద్ది. మన వీడియోలో కూడా మీరు చూడొచ్చండి. ఈ వీడియోలో మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మాత్రం నేనైతే చేసేటువంటి ప్రధానమైనటువంటి పని. ఇది చూడాలి అనుకుంటే ఖచ్చితంగా మీరు ఓల్డ్ గోవా రావాల్సిందే. ఓల్డ్ గోవా రావడానికి మార్గాలు ఏమేమి ఉన్నాయంటే, మనకి మడ్గాన్ జంక్షన్ ఒకటి ఉంటుందండి. రైలు ఏ ట్రైన్ ఎక్కినా మీరు మడ్గావాలో దిగాలి. అక్కడి నుంచి మీరు పంజిమ్ బస్ స్టాండ్కి అయితే రావాల్సి ఉంటుందండి. పనాజీ హెడ్ క్వార్టర్ బస్ స్టాండ్కి అయితే రావాలి. అక్కడి నుంచి 10 కిలోమీటర్లు ఓల్డ్ గోవా చర్చెస్ బస్సెస్ ఉంటాయి. ఆ బస్ తీసుకుని వస్తే కరెక్ట్గా చర్చి ముందు అయితే మిమ్మల్ని దింపుతారు. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. గోవా వీడియోస్ ఇంకా వస్తూ ఉంటాయి, చూస్తూ ఉంటాయి.